గుర్తు చేసుకొని దాని మీద చర్చలు జరపడం ఇటువంటి ఏంటంటే గొప్పవాళ్ళు మంచి పనులు లేదా మంచి సందర్భాలు వీటి గురించి చేసిస్తాం. నిజానికి రేపు ఒక మహానుభావుడి గురించి మాట్లాడుకోవాలి. ఎన్టీ రామారావు గారు కాబట్టి రేపు జన్మదినం కాబట్టి, కానీ వాళ్ళు మరి ఇది మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఒక ఆర్థిక నేరస్తుడి జర్నీ గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఇది. 12 సంవత్సరాలుగా ఈ జర్నీ ఇలా సాగుతూనే ఉంది. చాలా భయంకరమైన వాస్తవాలు కనపడతాయి మనకి ఈ కేసును కనుక స్టడీ చేస్తే. దాదాపు 43,000 కోట్ల రూపాయలు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈయన దోచుకున్నాడు అని సిబిఐ నిర్ధారిస్తే, భారతదేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అది నిర్ధారిస్తే ఇంతవరకు కేసు ముందుకు వెళ్ళడం లేదు అని అంటే 12 ఏళ్ళుగా పుష్కర కాలంగా ముందుకు వెళ్ళడం లేదు అంటే మరి అది జగన్మోహన్ రెడ్డి గొప్పతనం అని వాళ్ళు గర్వపడవచ్చు. కానీ ఈ దేశ వ్యవస్థల బలహీనత లేకపోతే దాన్ని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి. చోద్యం చూస్తున్నాయనాలా, బలహీనత అనాలా, అచేతనంగా ఉన్నాయనాలా, ఏమన్నా మొత్తం మీద అయితే ఇది జరుగుతున్న వాస్తవం. అదే ఒక అమాయకుడు ఎవడన్నా చిన్న పొరపాటు చేసినా, తెలిసినా తెలియక చేసినా, సామాన్యుడు ఎవరన్నా చేసినా ఎంత దారుణంగా స్పందిస్తాయంటే ఈ వ్యవస్థలు ఉన్న ప్రతాపం మొత్తాన్ని ఆ అమాయకుడి మీద, సామాన్యుడి మీద చూపిస్తాయి. ఈ డజంట్ మీన్ వాళ్ళని వదిలేయమని నేను అనట్లే. ఇందాక చెప్పాను కదా, ఉదాహరణగా కోడికత్తి సీను అన్యాయంగా 5 ఏళ్ళు ఉన్నాడు. అన్యాయంగా ఏంటి అని అంటే, ఎవరైతే నన్ను పొడిచారని చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ జగన్మోహన్ రెడ్డిని విట్నెస్ చెప్తే అతను దోషో నిర్దోషో తేలిపోయేది, బెయిల్ వచ్చేదో రాదో తేలిపోయేది. అండర్ ట్రయల్ ఖైదీ కింద 5 ఏళ్ళు ఉండడం అంటే ఒక రికార్డ్. అది అండర్ ట్రయల్. దళిత యువకుడు. ఇలాంటి కోకొల్లలుగా ఉన్నాయి ఈ మన వ్యవస్థలో. అలాంటిది ఈయన కేసు దర్యాప్తు ఎందుకు ఇలా సాగుతోంది, విచారణ ఎందుకు ఇలా సాగుతోంది? కోర్టుకు 5 ఏళ్ళు వెళ్లకుండా ఉంటారా అండి ఎవరైనా ఉంటారా? ప్రతి ఒక్కరికి తెలుసు, మన ఊళ్ళలో కూడా చాలా కేసులు ఉంటాయి. ఆ కేసులో వెళ్ళాడు, ఈ కేసులో వెళ్ళాడని చెప్తూ ఉంటారు. ఏదో ఒకటి విడాకుల కేసో, లేకపోతే దొమ్మి కేసో, గొడవ కేసో, పొలం గట్టు పంచాయతీనో ఏవో ఉంటాయి. తండ్రి కొడుకుల ఆస్తి వివాదాలు, అన్నదమ్ముల ఆస్తి వివాదాలు ఏవో ఉంటాయి. వెళ్ళకపోతే ఊరుకుంటారా? పోలీసులు వచ్చి తీసుకెళ్తారు, వారెంట్ ఉంది. మరి ఇది ఏంటిది? ఎంత చట్టం ముందు అందరూ సమానలే అని చెప్తారు. ఈయనకు అధికారం ఉంటే మాత్రమే వేల కోట్ల రూపాయల డబ్బు ఉంటే ఎందుకు ఇలా ఉన్నాడు? ఈయన ఎలా తిరగగలుగుతున్నాడు? ఇంకెంతకాలం ఇలా తిరుగుతాడు? అసలు ఈ కేసులు నేను మళ్ళీ అంటున్నా, ఈయన వ్యవస్థని సవాల్ చేస్తున్నాడు. ఈయన కేసులేమో వ్యవస్థలకు అప్రతిష్ట, ఈయనేమో వ్యవస్థను సవాల్ చేస్తున్నాడు. మీరేం చేస్తారు నన్ను అన్నట్టుగా ఉంది ఆ వ్యవహారం. సో దీని మీద మనం చర్చని కంటిన్యూ